మ్యాచ్ నెంబర్ 39 గుజరాత్ వర్సెస్ కేకేఆర్ ఈ రోజు అయితే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గురించి ప్రివ్యూలోకి తెలిపోదాం. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 4 మ్యాచ్లు జరిగాయి. 4 మ్యాచ్ల్లో గుజరాత్ 2 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ కేకేఆర్ గెలిచింది. ఒక మ్యాచ్ అయితే రిజల్ట్ రాలేదు, బట్ తక్కువ మ్యాచ్లు జరిగాయి కాబట్టి ఎవరిది మంచి డామినేషన్ అనేది మనం చెప్పుకోలేం. గుజరాత్ ఒక మ్యాచ్ డామినేషన్ అయితే ఉంది, కానీ ఈ మ్యాచ్ కేకేఆర్లో జరుగుతుంది. సో కేకేఆర్కి ఈ మ్యాచ్ చాలా కీలకం. కాకపోతే కేకేఆర్కి ఏంటంటే వాళ్ళ పిచ్ క్యూరేటర్తో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను బ్యాటింగ్ పిచ్ ఇస్తున్నాడు, వాళ్ళైతే స్పిన్ ట్రాక్ అడుగుతున్నాడు రహానే, ఎందుకంటే వాళ్ళకి చక్రవర్తి నారాయణ లాంటి మంచి స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి. కానీ బ్యాటింగ్ ట్రాక్ అయితే క్యూరేటర్ ఇస్తున్నాడు ఐపీఎల్ దృష్ట్యా. సో దీనివల్ల అయితే వాళ్ళు మ్యాచెస్ కూడా కొంచెం ఓడిపోతా జరుగుతూ ఉంది. కానీ ఈ మ్యాచ్లో కేకేఆర్ కానీ ఓడిపోతే పక్కాగా కేకేఆర్కి అయితే కష్టమైపోతుంది. కానీ గుజరాత్ కానీ గెలిస్తే ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ అయితే టాప్ ప్లేస్ అయితే కొనసాగించే ఛాన్స్ ఉంది. సో టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేస్ చేస్తుంది, ఎందుకంటే కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ అయితే చిన్నది ఉంటుంది కాబట్టి డ్యూ కూడా చాలా వస్తుంది, అలాగే అవుట్ఫీల్డ్ చాలా బాగుంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచే టీం అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఇక ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పు ఉండవని నేను అనుకుంటున్నా. కేకేఆర్ మేబీ ఆన్ రిచ్ నార్త్ కూడా బాగా వేస్తున్నాడు. వాళ్ళు ఓడిపోతున్నా కూడా వాళ్ళ టీం అయితే బాగానే ఉంది. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు 111 చేసి చాలా ఓడిపోయారు, కొంచెం లోలో ఉంటారు, కానీ వాళ్ళకి మంచి టైం వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తారని కోరుకుందాం. అలాగే గుజరాత్ కూడా లాస్ట్ మ్యాచ్లో గెలిచి వచ్చింది. బట్లర్ వికెట్ ఎర్లీగా తీయగలిగితేనే కేకేఆర్ అయితే గెలిచే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బట్లర్ లాస్ట్ టైం ఆర్ఆర్ తరపున ఆడుతున్నప్పుడు కూడా కేకేఆర్లో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు ఇదే గ్రౌండ్లో 240, 230 చేజ్లో. కాబట్టి బట్లర్ వికెట్ చాలా కీలకం అవుతుంది. అలాగే రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో ఎలా వేస్తారనేది కూడా కీలకం అవుతుంది. అలాగే గుజరాత్ బౌలింగ్ అయితే సూపర్బ్ ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఇంతకుముందు కేకేఆర్లో ఆడున్నాడు. అలాగే వాళ్ళ అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సిరాజ్ అందరు బౌలర్స్ బాగున్నారు, కానీ ఒక డెత్ బౌలింగ్ ప్రాబ్లం అనుకున్నాం. బట్ ప్రసిద్ధ్ కృష్ణ ఆ రోల్ని ఫినిష్ చేసినప్పటి నుంచి గుజరాత్ వేరే టీంలా గెలిపింది. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. బట్ షారుఖ్ ఖాన్, తెవాటియా వీళ్ళని 15 ఓవర్ల లోపలే ముందుగానే పిచ్లోకి తీసుకొస్తే అప్పుడు మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. సో కేకేఆర్ ఎర్లీగా వికెట్లు పక్కాగా తీస్తేనే కేకేఆర్ గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక కీ బ్యాటిల్స్కి వచ్చేస్తే సిరాజ్ వర్సెస్ నరైన్. పక్కాగా సిరాజ్ ఇంతకుముందు నరైన్ అద్భుతంగా ఆడున్నాడు, బట్ సిరాజ్ ఈసారి కంబ్యాక్ చేసి నరైన్ వికెట్ కానీ పవర్ ప్లేలో తీయగలిగితే ఖచ్చితంగా క్రూషియల్ అవుతుంది. ఇక ఇటుపక్క వచ్చేసి రషీద్ ఖాన్ వర్సెస్ కేకేఆర్ మిడిల్ ఆర్డర్, ఇది కూడా క్రూషియల్ అవుతుంది. అలాగే సాయి కిషోర్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది, ఎందుకంటే అద్భుతంగా వేస్తున్నాడు, రషీద్ ఖాన్ మించి తను వేస్తున్నాడు. సో సాయి కిషోర్ వర్సెస్ అలాగే వెంకటేష్ అయ్యర్, అలాగే రింకు సింగ్ కూడా కీ బ్యాటర్ కాబట్టి రహానే కొంచెం టాప్ ఆర్డర్లో కాకుండా కొంచెం మిడిల్ ఆర్డర్లో 3 వికెట్లు 4 వికెట్ల తర్వాత వస్తే బెటర్ ఉంటుంది, ఎందుకంటే టాప్ ఆర్డర్లో వచ్చే వాళ్ళు ఎట్టా ఎక్స్పోజ్గా ఆడతారు కాబట్టి ఒకవేళ వికెట్లు పడితే రహానే వచ్చి ఆ మొమెంటమ్ని క్యారీ చేసి రొటేట్ చేసే ప్లేయర్ ఆడితే బాగుంటుంది. కానీ రహానే ముందుగానే వచ్చేసి అటాకింగ్ చేసి అవుట్ అయిపోవడం తర్వాత మిడిల్ ఆర్డర్ అయితే ఫెయిల్ అవడం జరుగుతుంది. దీనివల్లే కేకేఆర్కి అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నాకు ఇది, కానీ ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ గెలిచొద్దని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా వాళ్ళు హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి విన్ కూడా అవసరం కాబట్టి కేకేఆర్ ఓవరాల్గా టీం బాగుంది, కానీ వాళ్ళకి ఆ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. కెప్టెన్సీ కూడా రహానే కొన్ని డిసిషన్స్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. చూద్దాం ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలుస్తుందో అలాగే జీటీ గెలుస్తుందో. నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఈ మ్యాచ్లో అయితే రింకు సింగ్ అయితే ఒక ఎక్స్ప్లోజివ్ నాకైతే ఆడతాడని నేను అనుకుంటున్నా. సో ఇది నా ప్రివ్యూ. సో దీని గురించి మీరే ఉంటున్నారు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.